కార్యక్రమంలో భాగంగా డైరీ ప్యారలల్ ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి గౌరవనీయులు మన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా చైర్మన్ కరీంనగర్ డైరీ రాజేశ్వరరావు గారికి, వచ్చినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరికీ స్వాగతం. ఇది మంచి ఒక కార్యక్రమం. మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మహిళా సభ్యురాలు మనం మినిమం వాళ్ళ మెంబర్స్ కు ఒక ప్రూఫ్ 20 లక్షల లోన్ ఇచ్చే ప్రోగ్రాం ఆర్బీఐ వాళ్ళు నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలో 600 కోట్లు 538 కోట్లు బ్యాంక్ లింకేజ్ ద్వారా 64 కోట్లు శ్రీనిధి ద్వారా ఇచ్చేది ఉంది. తీసుకున్న రుణం ఏదో ఒక యాక్టివిటీ అంటే ఏదో ఒక వృత్తి మీద పెట్టుకుంటే వాళ్ళు లోన్ రీపేమెంట్ చాలా ఈజీ కాబట్టి అందులో మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు వాళ్ళు చేసుకునే యాక్టివిటీ చేసుకుని దాని ద్వారా ఆదాయం వాళ్ళకు కొంత బ్యాంకు లోన్ కట్టాలి కాబట్టి ఒక మంచి మహిళా శక్తి అని గవర్నమెంట్ ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 20,000 కోట్లు మహిళా సంఘాలకు ఇచ్చి 5 సంవత్సరాలంటే 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో వచ్చే ప్రోగ్రాం ఉంది. మన జిల్లాలో 9,400 సంఘాలు ఉన్నాయి. దాదాపు 1,04,000 మంది మహిళా సభ్యులు ఉన్నారు. గౌరవ మన విప్ గారు మా ప్రతి ప్రోగ్రామ్ సహకరిస్తున్నారు. ప్రతి ఇక్కడ ఇనాగ్రేషన్ వచ్చి మహిళలను ఇంకా వాళ్ళు ఎట్లా యాక్టివిటీ చేసుకోవాలి, రీహాబిలిటేషన్ అంటే ముంపు గ్రామాలు కాబట్టి ఎమ్మెల్యే గారు మాకు చాలా సార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ కుటీర మన వాళ్లకు ఏ విధంగా వృత్తి చేసుకుందామంటే కష్టం కాబట్టి యూనిట్స్ ఎక్కువ పెట్టాలని వారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఈరోజు డైరీ ప్యారలల్ ఇక్కడనే కంగన్ హాల్ పెట్టినాం. ఒకటి హోటల్ కూడా ఉంది. ఇంకా ఎన్ని వచ్చినా కూడా ఈ జిల్లాలో ఎక్కువ మంది మీరు బ్యాంకులో మెంబర్ అయ్యి మీరు ఖచ్చితంగా లోన్ కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన గౌరవ విప్ గారిని ఈ ప్రోగ్రామ్ గురించి గ్రామ సంఘం, మా సంఘం వచ్చేసి లక్ష్మీ సంఘం. ఊరెవరమ్మా? మీ పేరు? నా పేరు వంకాయల సరిత. మాది అంబేద్కర్ మహిళా సంఘం, వందే మాతర గ్రామైక్య సంఘం. బ్యాంక్ లింకేజ్ ద్వారా 2 లక్షల లోన్ తీసుకొని ఇది పెట్టుకున్నాము. కరీంనగర్ పాల డైరీ పెట్టుకున్నాము. సంతోషంగా ఉంచాలి. డిజైన్ లైన్ సిద్ధమై మీరు ఒప్పుకున్న తర్వాత ఆ చీరల పంపులు కూడా ఒక రకంగా మీకు ప్రోత్సాహము, మీకు స్ఫూర్తి, అదేవిధంగా చేనేత రంగాన్ని కూడా ముందుకు తీసుకోవాలని చెప్పిన ఆలోచనతోటి ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతున్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగడానికి ఈ ఇందిరా మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళా తల్లులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇందులో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు గుర్తించి ఇచ్చేస్తున్నాం. దీనికి ఎలాంటి పైరోళ్ళు నేను కూడా మా గ్రామాల్లో చాలా మంది చెప్పిన, ఎవరైతే ముందుకు వచ్చి నేను ఈ దుకాణం పెట్టుకోవడం సిద్ధంగా ఉండంటే ఆ మహిళా సంఘ సభ్యురాలు అయి ఉంటే చాలు, ఆ మహిళా సంఘంతో బ్యాంకర్తో మాట్లాడి ఇప్పిస్తామని చెప్పిన మాట. కాబట్టి ముంపు గ్రామానికి సంబంధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను అనేక సందర్భాలు గత కలెక్టర్ చెప్పిన, ఈ కలెక్టర్ చెప్పినా మీరు కూడా చూస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నామో వారు అంటున్నాడు మీరు ఇంకా చెప్పాలని. ఈరోజు మీరు 3,200 దరఖాస్తులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని ఒక రూపకల్పన పూర్తి చేసిన చీరలంచులో కూడా మీటింగ్ జరిగింది. వీరంత తొందరలో నేను అనుకుంటున్నా 800 నుంచి 900 మంది వరకు అర్హులు ఉన్నటువంటి వాళ్ళు తేలిండ్రు. వారికి ఏ అవసరాలను బట్టి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. ఇక ప్రధాన అంశం మీకు ఏదైతే ఇందిరా మిల్లందో దానిపైన కూడా చర్చలు జరుగుతూ ఉంటే తప్పనిసరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామనే విశ్వాసం కూడా మాలో ఉందనే మాట సందర్భంగా తెలియజేస్తాం. ఈ ప్రాంతంలో ఇప్పుడే కనకన చదివిండు లిస్టు, నేనే ఆశ్చర్యపోతుంది నిన్ను ఇచ్చింది ఇక్కడ అని చెప్పండి. అంటే మీరు పిలుస్తున్నారు, అడుగుతున్నారు, ప్రభుత్వంలో అవకాశం ఉంది, తీసుకొస్తున్నాం, చేస్తున్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా అన్ని గ్రామాలను కూడా ఇదే విధంగా అభివృద్ధి పథకంలో తీసుకుని పోవడమే నా బాధ్యతగా భావిస్తా. ముంపు గ్రామాలలో ఊరుకో సమస్య ఉంది, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కూడా ప్రాంతానికో సమస్య ఉంది. ఆ సమతుల్యతను చూస్తూ దేవాలయ నిర్మాణానికి నిధులు 50 కోట్లు పెట్టుకోగలిగినాం. ఇదే విధంగా రోడ్లు గాని లేకపోతే బ్రిడ్జిలు గాని ఇతరత్ర ఏవైతున్నాయో వైద్యము, విద్య, వ్యక్తిగత సంబంధించిన అంశాలను కూడా ఈ రోజు మీరు తప్పనిసరిగా చూసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో ఒకదాని తర్వాత కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో పోతున్నాం. దాంతో పాటు యువత సన్మార్గంలో నడవాలని, యువత పెడదారి పడ్డద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పని ఈరోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగా యువకులకు ఉపయోగపడేటువంటి ఓపెన్ జిమ్లు కూడా తీసుకురావాలని, పట్టణాల్లో ఉండే ఒకప్పుడు ఓపెన్ జిమ్లు పట్టణాలే కాదు ఈ రోజు మండల కేంద్రాలకు, గ్రామాలకు కూడా ఇవ్వాలని నేను తీసుకున్న నిర్ణయంగా ఇక్కడ మీరు ఎవరు అడగకుండా 2 గ్రామాల మధ్యలో ఇటు అనుపురం, ఇటు రుద్రవరం మధ్యలో ఒక ఓపెన్ జిమ్ తీసుకొచ్చినట్టయితే ఉదయం సాయంత్రం కాలక్షేపంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఓపెన్ జిమ్ కూడా ఇటీవలనే 5 లక్షల రూపాయలు మంజూరు చేసి దాని కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది.
5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 50% గ్రామాలలో ఓపెన్ జిమ్లు పెట్టాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని కూడా ముందుకు పోతున్న మాట ఈ సందర్భంగా చెబుతూ ఎవరు అడిగిన అడగకుండా ఏ ప్రాంతాల్లో యువకులు ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఓపెన్ జిమ్లు కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు మొదటి దశలో అన్ని మండల కేంద్రాల్లో కూడా ఓపెన్ జిమ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అర్బన్ మండలానికి కేంద్రం లేదు కాబట్టి 2 పెద్ద గ్రామాల మధ్యలో పెట్టడం, రెండో దశలో మరో 2 గ్రామాల మధ్య ఈ విధంగా అన్ని గ్రామాలు కూడా ఓపెన్ జిమ్ లాంటివి కూడా తీసుకొని వస్తామన్నమాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రాబో రోజుల్లో ఏ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం మీరందరూ కూడా చూస్తున్నారు. అన్ని గ్రామాలు కూడా ఓపెన్ జిమ్ లాంటివి కూడా తీసుకొని వస్తామన్నమాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రాబో రోజుల్లో ఏ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం మీరందరూ కూడా చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా, నేను కూడా అదే విధంగా మీ మధ్యలో ఏ రోజు కూడా విశ్రాంతి అనేది లేకుండా, విరమణ లేకుండా ప్రజాక్షేత్రంలో ఉంటున్నాం. మీ సేవకుడు ఆ సేవలు అందిస్తాన్నా అదే మాట ప్రకారం నిలబడి మీ మధ్యలో వస్తున్నా. రాబో రోజుల్లో ఇంకా మరిన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దశల వారీగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవడంలో నా పాత్ర తప్పనిసరిగా మీ వెంట ఉంటుందన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ఏదైతే కరీంనగర్ డైరీకి సంబంధించినటువంటి చైర్మన్ రాజశేఖరరావు రావడం జరిగింది, వారికి సంబంధించినటువంటి ఒక దుకాణం సంబంధించి ఒక మహిళా శక్తి ద్వారా ప్రారంభం చేసుకోవడం, ఈ రోజు కంగన్ హాల్ అనేది ఏదైతే లేడీస్ ఎంపోరియం గాజుల దుకాణం కూడా ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. మరి మిగతా ప్రాంతాల్లో కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాల్సిందిగా నేను మహిళా తల్లులకు విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అర్బన్ మండలం సంబంధించిన నాయకత్వం, రుద్రవరం అనుపురం గ్రామానికి సంబంధించినటువంటి నాయకత్వానికి, అధికార యంత్రాంగానికి, అధికారులకు పేరు పేరు నా పాత్రిక మిత్రులు కూడా నా హృదయపూర్వకమైన నమస్తే తెలియజేస్తా ఉన్నా. పేరు పేరు నమస్కారం.